నమస్తే, వెల్కమ్ టు ఏపీ 30 న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాకాంబరిగా దర్శనమిస్తున్న మావులమ్మ అమ్మవారు. రైతు ఖాతాలో 6 లక్షల రూపాయలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్లం పహాడ్ మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ పర్యటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బూర్లం పహాడ్ మండల తహసీల్దార్ మహమ్మద్ ముజాహిద్, మండల ప్రజా పరిషత్ అధికారి జమాలారెడ్డి, వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అదే మన వెస్టర్న్ సో అక్కడ గోదావరి నుంచి నీళ్ళు రాకుండా బస్తాలు కూడా వేస్తున్నారు. గటర్ కూడా ఇన్సైడ్కి రాకుండా ఇటు నుంచి అటు రాకుండా. అండ్ ఇప్పుడు అవతల నుంచి పంపింగ్ కోసం పంప్స్ రెడీ అవతల లోకల్ వాటర్ పెద్దగా ఏం లేదు. మన 7 పంప్స్ ఇప్పుడు టోటల్ 9 పంప్స్ రెడీ. సెకండ్ అయిపోయింది. సెకండ్ ఎంత? ఓబీసీ డిక్లరేషన్ ప్రకటించాలని రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి నిరసన కార్యక్రమం నిర్వహించి సుల్తానాబాద్ ఎంఆర్ఓ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ రాష్ట్రంలో బీసీలకు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేస్తానని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు 23% నుండి 42% పెంచుతామని, 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి అకౌంట్లో లబ్ధిదారులకు 2 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని, మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కూకట్ల నాగరాజు, ఓబీసీ నాయకులు చిట్టవేణి సదయ్య, ఏనుగంతుల సతీష్, ఎలవేణి తిరుపతి, కొల్లూరు సంతోష్, మొండా శంకరయ్య, బొజ్జ సతీష్, పోచంపల్లి ఈశ్వర్, నోముల సాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
బీసీ సప్లైని వెంటనే అమలు చేయాలి బీసీ కార్పొరేషన్ వెంటనే అమలు చేయాలి బీసీ కార్పొరేషన్ వెంటనే అమలు చేయాలి బీసీల ఐక్యత బీసీల ఐక్యత అమలు చేయాలి బీసీ వెంటనే వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు. జగన్ రెడ్డి పార్టీ వాళ్ళే ఇద్దరికిద్దరు నరుక్కున్నారు. నేను ఎంక్వైరీ చేశా అంటున్న షర్మిల, జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడని అంటున్న షర్మిల. అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి. విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతుంది. ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది. 7,96,686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పునఃప్రారంభించబడిన అన్న క్యాంటీన్ కు బార్లు తీరిన జనం. ఆర్య వైశ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా వీడియోనే తీసేది. వస్తా ఒక్క నిమిషం అన్న. తీసేనన్నా తీసే.
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నోట్ పుస్తకాలు బట్టలు దుప్పట్లు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే వ్యవసాయానికి పెట్టుబడి లేక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతూ తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పిల్లలను తీసుకుని వచ్చి హాస్టల్లో వేస్తే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నల్లగొండ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు బట్టలు దుప్పట్లు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని పేద విద్యార్థుల తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ముడవత్ జగన్, కుర్రా సైదా నాయక్, పట్టణ కార్యదర్శి న్యూమాన్, దామర్చర్ల వేములపల్లి మండల కార్యదర్శులు ధీరావత్ వీరన్న, పుట్ట సంపత్, ప్రసన్న, నాగపుష్ప, మణి, వంశీ తదితరులు పాల్గొన్నారు. కూడా మాకు సరిగా చెప్పట్లేరు. బుక్స్ అన్నా పెట్టారన్నా ఏమన్నా ఇచ్చినా కూడా సరిగా చెప్పట్లేరు. మేము ఎంత సహా చెప్పినా అస్సలు చెప్పట్లేదు. ఇది మాత్రం కన్ఫామ్ చేయాలని మేము కోరుతున్నాము. ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగినది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలు ప్రారంభమై సుమారు 2 నెలలు కావస్తున్నా కానీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇప్పటి వరకు నోటు పుస్తకాలు దుప్పట్లు బట్టలు కానీ అదేవిధంగా పెట్టెలు కానీ ఇవ్వాలంటే పరిస్థితి ఉన్నది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కానీ అన్ని హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు ధర్నా చేసినా కానీ జిల్లా కలెక్టర్ స్పందించట్లేదని చెప్పేసి ఇవాళ మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేయడం అనేది. జిల్లాలో 10,200 మంది విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు తక్షణమే నోటు పుస్తకాలు అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే సివిల్ సప్లైతో మాట్లాడి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా సివిల్ సప్లైతో మాట్లాడి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల సుమారు 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కానీ ఆ భవనం ఇంకా పూర్తి అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఆ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులకు చెట్ల కింద చదువులే దిక్కెత్తున్నాయి కాబట్టి ఆ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని రెవెన్యూ డివిజన్లో ఆడియో కేంద్రాలలో నిరాహార దీక్షలకు ఎస్ఎఫ్ఐ పూనుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీసు ముట్టడి యొక్క ముఖ్య ఉద్దేశం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, సంక్షేమ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనేసి ఈరోజు మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీసు ముట్టడి చేయడం జరుగుతుంది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి ఎట్లయితే గద్దె దించినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించామనేసి ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్నాం. ఈ నల్లగొండ జిల్లాలో 10,200 మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇప్పటికే నోట్బుక్స్ రాకపోతే తాటి కొమ్మలపై రాసుకోవాలనేసి ఒకసారి ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయకపోతే ఆరోగ్యం సిక్ అయిపోయి విద్యార్థి తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే విద్యార్థులను దృష్టి పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థ పైన మాట్లాడి విద్యార్థి అవకాశాలని విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఆదోని పట్టణంలో గుజరాత్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి బీసీ హాస్టళ్లకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులు కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తిరుమలేష్, డివిజన్ సెక్రటరీ శివ మాట్లాడుతూ గుజరాత్ పాఠశాలలో కొత్తగా ఓపెన్ చేసేటువంటి కొత్త హాస్టల్కు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులను కోరడమైంది. హాస్టల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ నుండి బాలికల పాఠశాలల దాదాపుగా రాకపోకలు 6 కిలోమీటర్లు అవుతుంది. కావున ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొని పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కావున ఈ ట్రాఫిక్ ఇబ్బందుల వలన పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు జరిగితే కష్టమని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి తక్షణమే స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్, డిపో మేనేజర్, ఎమ్మెల్యే సహకరించి బస్సు ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థగా కోరడమైంది. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ నిఖిత, నాయకులు జాన్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా మన ఆదోనిలో ఏవైతే సంక్షేమ హాస్టల్ ఉన్నాయో సో
సొంత భవనాలు కావాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా మా విద్యా సంఘాలు అనేక రకాల ధర్నాలు చేపట్టడం జరిగింది. ఆ ధర్నా సందర్భంగా ఇప్పటికీ బీసీ విద్యార్థులకి ఒక కొత్త హాస్టల్ కూడా మన పద్మావతి హాస్టల్ పక్కన గుజరాత్ స్కూల్లో ఆ యొక్క బిల్డింగ్లో రెంట్ తీసుకొని ఆ యొక్క హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్టల్ సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, మన ఏడబ్ల్యూ మేడం వెంకటలక్ష్మి మేడం గారు, అలాగే అధికారులు కూడా స్పందించి హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనది. కానీ అక్కడ ఉన్నటువంటి 300 మంది విద్యార్థులకు, ఆడపిల్లలకు అక్కడి నుంచి గర్ల్స్ పాఠశాల దగ్గరికి, బాలికల పాఠశాల దగ్గరికి నడుచుకుంటూ రావాలంటే ఈ ట్రాఫిక్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ట్రాఫిక్ నుంచి అనేక రకాల సమస్యల్ని దాటుకొని రావాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని హాస్టల్లో వదిలేసి వాళ్ళకు కూడా పొట్టగొడుగు కోసం వలస ప్రాంతాలకు వెళ్తున్నారు. కాబట్టి ఆ యొక్క పిల్లలకి ఎవరు ఉండరు కాబట్టి తక్షణమే ఆ యొక్క హాస్టల్ దగ్గరికి ఒక బస్సు ఏర్పాటు చేసి పాఠశాల దగ్గర వరకు వదలాలని చెప్పేసి మా యొక్క పీడిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఒక సిటీ బస్ అయినా ఏర్పాటు చేయాలి, లేకుంటే స్పెసిఫిక్గా విద్యార్థి బస్ అనేది సపరేట్గా ఉంది, ఆ యొక్క బస్ అయినా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేయకపోతే ఆ యొక్క విద్యార్థులకు హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఆ హాస్టల్లో ఈ యొక్క కొత్త భవనం ఏర్పాటు చేసి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేసి ఈ యొక్క ధర్నా సందర్భం కూడా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా ఆ యొక్క అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులకి సమస్యలే కాకున్నట్లుగా మధ్యలో పోయే ఇక డ్రింకర్స్ కూడా వాళ్ళకి సమస్యలుగా ఏర్పడతామని చెప్పేసి ఈ యొక్క సభంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా ఈ అధికారులు ఆలోచన చేసి తక్షణమే ఆ విద్యార్థులకి న్యాయం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు తిరుమలేష్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు రైతు ఖాతాలో 6 లక్షల రూపాయలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు. ఓ రైతు సైబర్ మోసానికి గురైన ఘటన పాలకోడేరు మండలం గర్గపర్రు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గర్గపర్రు గ్రామానికి చెందిన రైతు కశ్య వరాహవతారం కుటుంబ అవసరాల కోసం పొలం అమ్మగా వచ్చిన సొమ్ము 8 లక్షల రూపాయలు గర్గపర్రు యూనియన్ బ్యాంక్ ఖాతాలో దాచుకున్నాడు. బ్యాంక్ వారు పంపినట్లుగా రైతు ఫోన్కి లింక్ వచ్చింది. బ్యాంక్ వారు లింకు అని రైతు ఓపెన్ చేయగా దపదపాలుగా అదే రోజు అతడి ఖాతా నుండి 6 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దీంతో బాధిత రైతు లబోదిబోమంటూ పాలకోడేరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆల్రెడీ ఒకరికి 11,000 ఒకరికి 6,500 ఒకరికి కొట్టుకున్నాను. తర్వాత సెల్ నేను పెట్టుకుని పక్కన పెట్టి పడుకున్నానండి. ఫస్ట్ నాకు మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్లు వస్తుంటే లాస్ట్ 1 లక్ష రూపాయలు మెసేజ్ వచ్చిందని గమనించి చూసి 3:30 టైంకి బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళి వెంటనే మేనేజర్ దగ్గర ఏంటంటే చెప్తే ఏంటంటే కట్ అయిపోతున్నాయని చెప్పి ఉన్న డబ్బులు దాన్ని 2 లక్షలు బ్లాక్ చేయించండి. ఇక్కడ నుంచి వస్తే మొత్తం కట్ అయిపోయిందండి అని చెప్పాను. అంటే మీకు బ్యాంక్ నుంచి వచ్చినట్టే చూపించిందండి మెసేజ్? బ్యాంక్ నుంచి బ్యాంక్ నుంచి చూపించే దాన్ని సెల్ పట్టుకెళ్ళి చూపించడానికి చూస్తే చూసారండి. చూసి నా యాడ్ చేసి పైకి ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసుకుందామని చెప్పి ముందు అర్జెంట్గా సైబర్ బ్యాంక్కి వెళ్ళి పెట్టమని చెప్పి స్టేషన్కి వెళ్ళి పెట్టమని చెప్పి వచ్చాను. చేసి పెట్టి వచ్చాను. 8 లక్షల్లో ఎంత కట్ అయినాయండి మొత్తం మీద? 6 లక్షలు. అంటే 6 లక్షలు కూడా ఒకేసారి కట్ అయినాయి కదా? వచ్చాడు. మామూలుగా 2,50,000 ఉంటుండే ఒకే రోజు 2 గంటల్లో అండి. 1 లక్ష రూపాయలు ఒకటి ఉండే, 50,000 ఒకటి, 1 లక్ష ఒకటి, ఆ టైప్లో 6 లక్షలు. ఇలా జరిగాక బ్యాంకుని సంప్రదించారు? బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు సార్? స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఏమంటున్నా ఎక్కడెక్కడికి వెళ్ళి ఏంటంటే అయితే తీసి ఇచ్చారు. అక్కడ చూసి మళ్ళీ తర్వాత అప్పుడు ఇవ్వాలి. నిన్న కూడా ఏ బ్యాంకులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అని కూడా పేపర్ కూడా ఇచ్చారు. పేపర్ కూడా ఉందండి. అట్లా ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టి సైబర్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి ఇస్తున్నాను. సరే వచ్చేస్తున్నాను. బ్యాంక్ నుంచి అదే సేమ్ వస్తుంది. మళ్ళీ వాడు ఏదైతే గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే గొల్ల కురుమలకు అకౌంట్లో గొర్రెల పంపిణీకి సంబంధించి 2 లక్షల రూపాయల వేస్తామన్న హామీని మర్చిపోయారని, గొల్ల కురుమలను మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, ఓబీసీ అధ్యక్షులు ఆనంద్, జిల్లా నాయకులు అందరూ కలిసి ఎంఆర్ఓకి
మెమోరాండం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో విప్పర్ల హనుమాన్, సురేష్ నాయక్, శోభా దామోదర్ రెడ్డి, బిక్కు నాయక్, కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజికంగా రాజకీయంగా అణగదొక్కబడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రజలందరి సభలో సమక్షంగా కామారెడ్డిలో అయితే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఈసారైనా బీసీల బతుకులు బాగుపడతాయి, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలు ముందు వరుసలో ఉంటారు, కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి గంప గుత్తగా బీసీ ఓట్లు దక్కించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఒట్టు వచ్చినాక ఏదైతే కొన్ని పడవను మూలకెక్కినట్టు బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు బీసీలను లెక్క చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. వచ్చినటువంటి 6 నెలల్లో ఒక్కొక్కటిగా బీసీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మరోసారి యొక్క ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను అన్యాయం చేసింది, బీసీలను మోసం చేసింది. కానీ అప్పట్లాగా ఈరోజు రాష్ట్రంలో బీసీ కులాలు లేవు. మీరు బీసీ డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మీ వెంట పడుతుంది. మిమ్మల్ని రాజీనామా చేసేదాకా లేదా బీసీ డిక్లరేషన్ అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది డైరెక్ట్గా. మీకు నిజంగా మీరు ఇక రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగకపోయినట్లయితే మీకు సిగ్గు స్థిరం ఉంటే ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ప్రశ్నించాలి. ఈ యొక్క మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడినటువంటి జంగయ్య యాదవ్ గారు బీసీలు అణగదొక్కబడుతున్నారు, బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలకు ఓట్లు వేయాలనేటువంటి నినాదంతో ఓట్లు అడిగినటువంటి జంగయ్య యాదవ్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించాలి, లేకపోతే రాజీనామా చేయాలి. మీకు నిజంగా సిగ్గు స్థిరం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా రాజీనామా చేయాలి, లేదా బీసీ డిక్లరేషన్ అమలు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ అమలు అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఒక అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్.